సభకు నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలకి నా హృదయపూర్వక అభినందనలు. నవ్యాంధ్ర నిర్మాత, దార్శనిక నాయకులు రాష్ట్రాన్ని అగ్రగామిగా సాంకేతిక అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో దూరదృష్టి, సమర్థత గల మన ప్రియతమ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G లాంచ్ వేదికపైకి ముఖ్య అతిథిగా హృదయపూర్వకంగా ఆహ్వానించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. నిష్ణాతులైన వైద్యుడిగా, మోస్ట్ సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా, సేవాభావమే పరమావధంగా కలిగిన కేంద్ర సమాచార శాఖ మంత్రివర్యులు, మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ గౌరవనీయ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఈ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య మంత్రివర్యులు గౌరవ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కేశినేని శివనాథ్ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు. సార్, మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు, మాకు అండగా నిలుస్తారు. మీకు వందనములు. మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు సీడాట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి డాక్టర్ ఆర్కే ఉపాధ్యాయ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. భారత్ టెలికాం రంగంలో సీడాట్ను అగ్రగామిగా నిలిపారు. గౌరవ బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ కార్యాలయం డైరెక్టర్ సిఎఫ్ఏ శ్రీ వివేక్ బన్సాల్ గారికి హృదయపూర్వక ఆహ్వానం. ఇందులో మన మధ్య మన ముఖ్యమంత్రి వర్యులు ఉండడము చాలా సంతోషకరము. మనం వారిని గట్టిగా కరతాళ ధ్వనితో ఆహ్వానించాలని కోరుతూ థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. It is indeed a privilege to be here amongst all the visionary leaders who have taken us to a step closer to Atmanirbhar Bharat. I take pride in informing you that this technology has been vigorously tested with close to 93,000 4G towers across India, including 14,000 towers in uncovered villages. ఈ రోజు కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి మా బిఎస్ఎన్ఎల్ అధికారులు, ఉపాధ్యాయ గారికి, బన్సాల్ గారికి, వివేక్ బన్సాల్ గారికి, శేషాచలం గారికి, వీటన్నిటికంటే ముందు బిఎస్ఎన్ఎల్ నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మా బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులకు, గుంటూరు, విజయవాడ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అక్కడ ఉన్నటువంటి సింధియా గారు కానీ, మేము కానీ పూర్తిగా భారతదేశంపై, ఈ మట్టిపై ఉన్నటువంటి మమకారంతో వచ్చినటువంటి వ్యక్తులం. ఈ సంస్థ అద్భుతంగా పనిచేసే విధంగా మా శక్తి సామర్థ్యాలని, మాకు ఇప్పటివరకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని అన్నిటిని ఉపయోగించి బిఎస్ఎన్ఎల్ని మళ్ళీ లాభాల బాటలో పట్టే విధంగా తీసుకువస్తాం. అదేవిధంగా భారత్ అనేది ప్రపంచానికి మార్కెట్ కాదు, మనమే మాస్టర్లు అవ్వబోతున్నామని, అదేవిధంగా భారతదేశం అనేది ప్రవాహంలో కలిసే ఒక జలధార కాదు, ప్రవాహాన్ని మార్చే ఒక మహాసముద్రం అని తెలియజేసే విధంగా వర్క్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇలాంటి సేవ చేసే అదృష్టాన్ని, అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా ప్రియతమ నేత, మా ఆరాధ్యదైనటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి, అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఓసారి జీవితంలో కొన్ని రోజులు మర్చిపోలేం. అలాంటి మంచి రోజు ఇది శుభ పరిణామం దేశానికి. ఎందుకంటున్నా అంటే మళ్ళీ నేను చెప్తున్నా, ప్రోడక్ట్స్ వల్ల దేశానికి ఆదాయం వస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మేక్ ఇన్ ఇండియాని చెప్పడమే కాకుండా దాన్ని నిరూపించిన బిఎస్ఎన్ఎల్ని, మీకు పూర్తిగా సహకరించిన టీసీఎస్ కానీ, సీడాట్ కానీ, తేజ కానీ, ఇలాంటి కంపెనీల్ని
మిమ్మల్ని కాకుండా మీ అందరికీ డైరెక్షన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.